హాయ్ అండి, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ లేకే ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి శ్రీ మహావిష్ణువు అలాగే వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి దేవాలయంలో అండి, వైకుంఠపురం అండి, కృష్ణారెడ్డిపల్లి గ్రామం, సైదాపురం మండలం, నెల్లూరు జిల్లా అండి. అలాగే వచ్చేసి ఈ టెంపుల్కి వచ్చేసి మరొక పేరు ఉందండి, తాతయ్య స్వామివారి టెంపుల్ అని కూడా అంటారండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దదండి. ఈ టెంపుల్ వచ్చేసి సైదాపురం మండలంలో అయితే ఉందన్నమాట. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. ఇక్కడ వచ్చేసి స్వామివారి టెంపుల్ అండి. ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ వచ్చేసి స్వామివారి టెంపుల్ వచ్చేసి పైన అనమాట. ఇట్లా మెట్లు అటుపక్క ఇటుపక్క మెట్లు అయితే ఉన్నాయన్నమాట. స్వామివారికి వచ్చేసి మధ్యలో వచ్చేసి ధ్వజస్తంభం అయితే ఉందన్నమాట. స్వామివారి టెంపుల్ వచ్చేసి స్వామివారి వచ్చేసి పైన అనమాట. ఇటుపక్క అటుపక్క వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయండి చెట్లు, పచ్చని చెట్లతో అయితే టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దదండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్వామివారికి వచ్చేసి అటుపక్క ఇటుపక్క మెట్లు ఉన్నాయి, వెళ్ళొచ్చండి పైకి స్వామివారి దగ్గరకు అయితే. ఇక్కడ వచ్చేసి కిందనే అన్నమాట. ఇప్పుడు అమ్మవారు అయితే గ్రామోత్సవ మాడవీధి చుట్టూ అయితే వెళ్ళేందుకు బయలుదేరుతున్నారనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హోమాలు వేస్తున్నారనమాట. అక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారనమాట. అమ్మవారికి అయితే ఇంకా ముసుగు తీయలేదనమాట. అమ్మవారు వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడైతే మాడవీధి చుట్టూ వెళ్తున్నారనమాట. ఇక్కడైతే చిన్నారులు అయితే అమ్మవారు మాడవీధి చుట్టూ వెళ్ళేందుకు వెళ్ళే ముందు వచ్చేసి చిన్నారులు అయితే భరతనాట్యం అయితే చేస్తున్నారనమాట. చాలా అంటే చాలా చక్కగా చేశారండి పిల్లలు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి అలాగే వచ్చేసి శ్రీనివాసుని కళ్యాణం అయితే జరిగిందండి. పిల్లలు అయితే చాలా అంటే చాలా చక్కగా చేశారండి. స్వామివారి లాగా వచ్చేసి పిల్లలు అయితే కళ్యాణం కూడా చాలా బాగా జరిగిందండి. పిల్లలు ఎంత చక్కగా వేస్తున్నారో చూడండి. అలాగే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో పిల్లలు వచ్చేసి. ఈ వీడియోలో వచ్చేసి స్వామివారి టెంపుల్, అలాగే వచ్చేసి అమ్మవారి టెంపుల్, అలాగే వచ్చేసి శ్రీ దత్తాత్రేయ స్వామివారి టెంపుల్, అలాగే వచ్చేసి ఆంజనేయ స్వామివారి టెంపుల్ అయితే ఉన్నాయండి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. స్వామివారి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అయితే ముసుగు తీసారండి. అమ్మవారు వచ్చేసి పల్లకిలో ఉన్నారనమాట. ఇక్కడ అమ్మవారికి అయితే ముసుగు తీసేశారనమాట. ముసుగు తీసేసి పూజారులు వచ్చేసి అమ్మవారికి అయితే పూజలు చేశారనమాట. పూజలు చేసేసి అమ్మవారిని అయితే మనం అయితే దర్శించుకోవచ్చు. చూడండి, మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని వచ్చేసి. అలాగే వచ్చేసి అమ్మవారిని అయితే అమ్మవారిని చూసేసి అలాగే అమ్మవారికి ఎదురుగా అద్దం అయితే పెట్టేసి ఉండారనమాట. అద్దంలో చూడాలి అమ్మవారిని చూసేసి. అలాగే అమ్మవారి దగ్గర అయితే చెమ్ము పెట్టున్నారు. ప్రతి ఒక్కరు అమ్మవారి దగ్గర అయితే ఆ చెమ్ములో అయితే కొంచెము మనీ వేసేసి అలాగే అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారండి అద్దంలో. మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని వచ్చేసి. ఇప్పుడైతే అమ్మవారి పల్లకిని అయితే తీసుకెళ్తున్నారనమాట. మాడవీధి చుట్టూ తీసుకొని వెళ్తున్నారనమాట అమ్మవారిని వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పైన అండి గుడి దగ్గర నుంచి పైన టెంపుల్, స్వామివారి టెంపుల్ దగ్గర నుంచి అండి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. వ్యూ చూడండి ఎంత చక్కగా ఉందో స్వామివారి టెంపుల్. స్వామివారిని అయితే గర్భగుడిలో అయితే వీడియో తీయలేదండి, తీయకూడదనేసి. అలాగే వచ్చేసి స్వామివారి టెంపుల్ కొంచెం ముందు తీసానండి కొద్దిగా. అట్లా వచ్చేసి చూడండి ఎంత బాగుందో స్వామివారి టెంపుల్ పైన నుండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హోమాలు అయితే వేశారండి. హోమాలు అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి. హోమాలు వచ్చేసి 4 వచ్చేసి ద్వారములు పెట్టారండి. 4 ద్వారం దగ్గర వచ్చేసి అటుపక్క ఒక కలశం ఇటుపక్క ఒక కలశం పెట్టారండి. 4 ద్వారాల దగ్గర 4 హోమాలు అయితే వేశారండి. ఇక్కడ వచ్చేసి 9 కలశాలు అయితే పెట్టారండి. 9 కలశాలకి వచ్చేసి ఎర్ర జాకెట్ ముక్కలు పెట్టేసి కలశాలు అయితే పెట్టారండి. చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, స్వామి అమ్మవారికి అయితే చాలా బాగా పూజ జరిగాయండి. అటుపక్క స్వామివారు ఇటుపక్క అమ్మవారండి. చూడండి ఎంత బాగున్నారో. అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పసుపు జాకెట్తో అయితే 9 కలశాలండి. అటుపక్క ఎరుపు రంగు జాకెట్తో అయితే 9 కలశాలు, ఇటుపక్క పసుపు రంగు జాకెట్తో 9 కలశాలండి. ఇక్కడ వచ్చేసి స్వామి అమ్మవారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో ద్వారం అండి. అక్కడ వచ్చేసి అటుపక్క ఇటుపక్క కలశాలు పెట్టేసి హోమం వేశారండి. నెక్స్ట్ ఇక్కడ ఇటుపక్క వచ్చేసి అక్కడ వచ్చేసి ఎర్ర జాకెట్టు, అలాగే వచ్చేసి పసుపు రంగు జాకెట్తో కలశాలు పెట్టారండి. ఇటుపక్క వచ్చేసి ఇట్లా బియ్యంతో వచ్చేసి పెట్టారండి. ఇక్కడ వచ్చేసి హోమాలండి. ఇటుపక్క వచ్చేసి బయట నుండి అయితే గుడి చూడండి ఎంత బాగుందో అనమాట. బయట నుండి చెట్లు చూడండి ఎంత బాగుందనమాట. చాలా అంటే చాలా బాగుందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారు వచ్చేసి బయలుదేరుతున్నారండి. అక్కడ వచ్చేసి అమ్మవారు మాడవీధికి బయలుదేరే కొందరు వచ్చేసి కోలాటం అయితే చేశారండి. కోలాటం చేస్తూ అమ్మవారిని అయితే తీసుకెళ్తున్నారనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి స్వామి పూజారులు వచ్చేసి అమ్మవారికి అయితే అన్నీ చేసేసారండి. చేసిన తర్వాత వచ్చి అక్కడ వాళ్ళు వచ్చేసి కోలాటం వేస్తున్నారు. అలాగే వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయతో దిష్టి తీస్తున్నారండి. అమ్మవారి పల్లెక్కికి వచ్చేసి దిష్టి తీసేసి అమ్మవారు అయితే బయలుదేరుతున్నారనమాట. అయిపోయిందండి. ఇక్కడ నుండి బయలుదేరుతారండి. మాడవీధి చుట్టూ తిరుక్కొని వస్తారు అమ్మవారు వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక ఈవెంట్ అయితే జరగబోతుంది అనమాట. ఈవినింగ్ వచ్చేసి సింగర్ వచ్చేసి సమీరా భరద్వాజ్ అయితే ఇక్కడికి వస్తున్నారనమాట. అలాగే ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరగబోతుందండి. మేమైతే మార్నింగ్ వెళ్ళామండి టెంపుల్కి వచ్చేసి. చూడండి ఎంత పెద్ద టెంపుల్, చుట్టూ చెట్లు ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. అలాగే వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఆంజనేయ స్వామివారి దేవస్థానం అండి. టెంపుల్ వచ్చేసి ఇక్కడ స్వామివారి విగ్రహం వచ్చి చాలా అంటే చాలా పెద్దదిగా ఉందన్నమాట. ఆంజనేయ స్వామివారిది వచ్చేసి స్వామివారిని మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. చూడండి ఎంత బాగున్నారో స్వామివారు. కింద వచ్చేసి స్వామివారి చిన్న విగ్రహం కూడా పెట్టున్నారనమాట. చుట్టూ చెట్లు అండి, మధ్యలో స్వామివారు అండి. చూడండి ఎంత బాగున్నారో చిన్న స్వామివారు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా చాలా అంటే చాలా మంది అమ్మవారి టెంపుల్, అలాగే స్వామివారి టెంపుల్, దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే ఆశ్రమం కూడా ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి. అలాగే అన్నదాన సత్రం కూడా ఉందన్నమాట. చాలా బాగుంటుందండి వీడియో వచ్చేసి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అన్నీ ఉన్నాయి అన్నమాట వీడియోలో వచ్చేసి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి శివలింగం అయితే ఉందన్నమాట. చూడండి శివలింగం, అలాగే నందీశ్వరుడు ఉన్నారనమాట. స్వామివారిని దర్శించుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి దేవాలయం అండి. అలాగే వచ్చేసి ఇక్కడ వచ్చేసి శ్రీ దత్తాత్రేయ స్వామివారి దేవాలయం కూడా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి ముందర వచ్చేసి దీపాలు పెట్టుకునేందుకు అద్దాలలో పెట్టుతున్నారనమాట. అంటే గాలికి కొండెక్కకుండా. ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయ స్వామివారు అండి, శ్రీ దత్తాత్రేయ స్వామివారు అండి. అలాగే ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదాలు ఉన్నాయన్నమాట. చూడండి, స్వామివారి పాదాలు మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. అలాగే టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణుడు అండి. ఇక్కడ స్వామివారి వచ్చేసి స్వామివారి చుట్టూ కూడా చెట్లు ఉన్నాయన్నమాట. కొలను అండి, స్వామివారి కొలను. చాలా అంటే చాలా బాగుందన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆశ్రమం అండి. చూడండి చాలా పెద్దదండి. శ్రీ సమర్థ సద్గురు తాతయ్య స్వామివారి ఆశ్రమం అండి.
ఆశ్రమం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారు ఉంటారండి. అమ్మ జరిగిందంతా చెప్తుందన్నమాట. చూడండి, చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్వామివారి వాహనాలు అన్నీ పెట్టున్నాయండి. స్వామివారి వాహనాలు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రూమ్స్ అండి.